ఎండనక వాననక ప్రయాసపడి కష్టపడి పనిచేస్తూ సంపాదిస్తున్న సంపాదనలో వచ్చిన లాభం, ఆ లాభం మనతో చివరి వరకు ఉంటుందా అంటే ప్రియమైన దేవుని పిల్లలారా ఉండటం లేదని చెప్పొచ్చు. ఎవరైనా ఆ మాట చెప్తారు. ఎందుకంటే మనం ప్రయాసపడి కష్టపడి సంపాదించిన సంపాదన ఎంత వేగంగా మన దగ్గరకు ఆ సంపాదన ఆ లాభం వస్తుందో అదే వేగంతో ఖచ్చితంగా అది మళ్ళీ మన దగ్గర నుంచి పోదా. మనం సంపాదించిన డబ్బు ప్రియమైన దేవుని పిల్లలు మన దగ్గర నిత్యం ఉంటుందా? వచ్చిన ఎంత త్వరగా మన దగ్గరకు ఆ డబ్బు వస్తుందో మళ్ళీ ఆ సంపాదన మళ్ళీ తిరిగి అంత త్వరగా వెళ్ళిపోతుంది, మన దగ్గర ఉండటం లేదు ప్రియమైన దేవుని పిల్లలు. మరి శాశ్వతంగా మనతో ఉండేది లాభం అని నేను అంటాను. శాశ్వతంగా మనతో ఉండేది లాభం. మరి ఏంటిది ఆ లాభం? ఈ లోకంలో పడుతున్న పాట అంతటి వల్ల వచ్చినంత వ్యర్థం, లాభం లేదు, మా వీడికి లాభకరంగా లేదని సొలొమోను మాట్లాడే మాట ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించినట్లయితే ఈ లోకంలో సంపాదించినట్టు సంపాదన మనతో ఉండటం లేదు. ఒకవేళ సంపాదించి అక్కడ పెట్టుకున్న మనతో అది మనం చనిపోయిన తర్వాత మనతో రావడం లేదు. ఇక్కడే దాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. దేన్ని? మనం కష్టపడి సంపాదించిన సంపాదన ద్వారా వచ్చిన లాభం ఇక్కడే మనం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం ప్రియమైన దేవుడు. అందుకనే సొలొమోను గారు దీని వలన మనం పడే పాటు వలన ఆ పాటు పడి సంపాదించే సంపాదన వలన లాభం లేదు మనిషికి. అంత వ్యర్థం 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 అన్నాడు. ఒక్కసారి వ్యర్థం అంటే బాగలేదు అనుకోవచ్చు, రెండోసారి వ్యర్థం అంటే ఇంకా కొంచెం బాగలేదు మరి అనుకోవచ్చు, మూడోసారి కూడా ఆ మాట అంటున్నాడంటే ప్రియమైన దేవుని పిల్లల ఈ బ్రతుకు మీద సొలొమోను గారికి బహుశా ఏమిటి అసహ్యం వేసి ఉండొచ్చు. అసహ్యించుకుంటేనే కదా చీ 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 అనే పరిస్థితి. మూడోసారి దాన్ని వ్యర్థం అన్నాడంటే దాన్ని చూసే పరిస్థితిలో, దాన్ని అనుభవించే పరిస్థితులు అసహ్యించుకుంటున్నట్టు పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది ప్రియమైన దేవుని పిల్ల. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా మరి ఇక్కడ కిందకు వచ్చేసరికి మాట్లాడుతున్నాడు, ఈ పంచభూతాల్లో కొన్నిటి గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? సొలొమోను గారు అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటున్నాడు. అక్కడ తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. ఇది నిజమే కదండి. మన తాతల తండ్రుల నుంచి చూసుకుంటూ వస్తున్నాం. మన తాతలు చనిపోయారు, మన తండ్రులు చనిపోయారు, ఏమండి మన వాళ్ళ తర్వాత వారు చనిపోయారు. ఇప్పుడు మనం తరము వెంబడి తరము గతించిపోతుంది, కానీ ఆ భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుస్తుంది. కానీ మానవుడు మాత్రం అసలు సూర్యుని కింద మనం పడే పాటు వలన అసలు ఏంటి లాభం అనే ఆలోచన మాత్రం ఆలోచించే పరిస్థితిలో లేడు. కానీ సొలొమోను గారు అంతా అనుభవించిండు. ఆయన కన్ను ఇష్టపడినది ఏది వదిలి వస్తున్న మాటలో మన దేవుడు తన కుమారులకు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి భూమి మీదకి పంపించినప్పుడు సూర్యునికి
సూర్యునికి పని అప్పుడు చెప్పారంటే, పోయి మళ్ళీ ఉత్తరమునకు తిరుగును, మరలా మరలా తిరుగుచు పడుతుంది, అస్తమించిన తను మళ్ళీ ఉదయించడానికి త్వరపడుతుంది. అంటే వాటి పని అవి సక్రమంగా పంచభూతాలు చేస్తున్నాయి ప్రియమైన దేవుని పిల్లలు. కానీ మానవుడికి ఈ యొక్క భూమి మీద దేవుడు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మరి పరలోకం నుంచి మనల్ని ఈ భూమి మీదకి పంపినప్పుడు ఆ లోకాన్ని మనం మర్చిపోయినట్టుగా మనం అనుకోవచ్చు ప్రియమైన దేవుని పిల్లలరా. మర్చిపోయి ఇక్కడ మనం ఈ భూమి బాగుంది, ఈ భూమి మీద సౌకర్యాలు బాగున్నాయి, ఈ భూమి మీద పండే పంటలు తినడానికి బాగున్నాయి, ఇక్కడ మనం అనుభవించడానికి బాగుంది అనే ఉద్దేశంతోనే ఉన్నాడు. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ పని ముగించుకునే విషయాన్ని ప్రియమైన దేవుని పిల్లలరా ఏమవుతుంది? మర్చిపోయాడు అనుకోవచ్చు ప్రియమైన దేవుని పిల్లలు. సూర్యుడు మర్చిపోలా, గాలి మర్చిపోలా. ఇంకెందుకు వెళితే నీరు గురించి మాట్లాడతాడు. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రం నిండట్లే. ఏమండి, వర్షాలు వచ్చి నదులు పారుతున్నాయి, ఆ నదులన్నీ సముద్రంలో పడుతున్నా కానీ నిండట్లే. ఎందుకు? ఇక్కడ దీని గురించి ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అయితే ఎండాకాలం అంతా ఎండలు కాసి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఆ ఎండకు నీరు ఆవిరిగా మారి ఆ ఆవిరి మరి పైకి వెళ్ళి మేఘాల్లోకి వెళ్ళినప్పుడు ఆ ఖాళీగా ఉన్నటువంటి మేఘాలు ఆ నీటి ఆవిరిని తీసుకొని ఆ మేఘాలు ప్రియమైన దేవుని పిల్లలారా మరి కొద్ది కాలానికి అవి మరి ఏదైతే ఆ నీటి ఆవిరిని తీసుకొని ఆ ప్రయాణం చేసి ఆ యొక్క మరి మబ్బు ప్రియమైన దేవుని పిల్లలారా ఆ మేఘాలు ప్రయాణం చేసి మరి దేవుడు చెప్పిన టయానికి ఆ మేఘాల్లో బంధించబడినటువంటి ఆ ఆవిరి మళ్ళీ వర్షంగా. ఎందుకు నదులు వెళ్ళి సముద్రంలో పడినప్పుడు నిండట్లేదంటే ఇదేనమాట అర్థం. ఏంటంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ సముద్రాలులో నీరు వేడెక్కి
ఆవిరిగా మారి ఆ ఆవిరి పైకి వెళ్ళినప్పుడు, మేఘాల్లోకి వెళ్ళినప్పుడు ఆ మేఘాలు బంధిస్తున్నాయి. ఆ మేఘాలు కొద్ది సమయానికి అవి వర్షంగా మారిపోతున్నాయి. ఆ వర్షం మరి ఎక్కడో, ఇప్పుడు గోదావరి నది ఉంది, ఆ గోదావరి నది ఎక్కడో మహారాష్ట్రలో నాసిక్ ప్రాంతంలో ఆ వర్షాలు కురిసి అక్కడి నుంచి ఆ నది ప్రారంభమైనప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదైతే సముద్రంలో నీరు ఆవిరిగా మారి ఆ మేఘాలు బంధించాయో, ఆ మేఘాలు బంధించి ఆ మేఘాలు చల్లని గాలికి వర్షించి వర్షాన్ని ఇచ్చి ఆ నీళ్ళు ఆవిరి మళ్ళీ నీళ్లుగా వర్షంగా కురిసి నదులుగా ప్రవహించి మళ్ళీ అవే సముద్రంలో గరుస్తున్నప్పుడు నదులు సముద్రాలు నిండటానికి అవకాశం ఉందా ప్రియమైన దేవుని పిల్లలారా? లేదు కదా. ఎక్కడైతే నీరు కూడా, ఎక్కడైతే ప్రయాణం మొదలుపెట్టిందో, ఆవిరై ప్రయాణం మొదలుపెట్టిందో, మేఘాల ద్వారా మళ్ళీ వర్షించి మళ్ళీ ఎక్కడెక్కడో కురిసి నదుల ద్వారా మళ్ళీ వచ్చి ఎక్కడ కలుస్తుంది? సముద్రంలో కలుస్తుంది. అందుకే నదులు నిండట్లేదు. ఈ మూడింటిని ఇక్కడ పాఠం నేర్పాలని ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు రాయించాడు. ఒక గాలి తను ఎక్కడి నుంచి ప్రయాణం అవుతుందో, అది ప్రయాణమై సంచరిస్తూ భూమి అంతా మళ్ళీ ఎక్కడి నుంచి ప్రయాణం ఉంది అక్కడికే వెళ్తుంది. అలాగే సూర్యుడు ఉదయించిన స్థలం నుంచి మళ్ళా త్వరగా వెళ్ళిపోయి అస్తమించి మళ్ళీ ఉదయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాని పని అది సక్రమంగా మర్చిపోకుండా జరిగిస్తూనే ఉంది ప్రియమైన దేవుని పిల్లలు. మరి అలాగే నీరు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. అయితే ఇవన్నీ పంచభూతాల్లో మిళితమైనటువంటి వీటి పరిస్థితి ఇంత సక్రమమైన మార్గములో అవి నిర్వహిస్తున్నప్పుడు వీటన్నిటిని లోబరుచుకొని మరి పాలించేటటువంటి మరి శ్రేష్టమైనటువంటి, అన్నిటికంటే శ్రేష్టంగా సృష్టించినటువంటి దేవుడు తన అరచేతుల్లో సృష్టించుకున్నట్టు మానవుడు మాత్రం ఆయన ఎక్కడ నుంచి బయలుదేరాడో మాత్రం మర్చిపోయిన ప్రియమైన దేవుని. మరి అసలు మనం ఎక్కడి నుంచి బయలుదేరాం అంటే కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయానికి వెళ్ళినట్లయితే, కీర్తనలు 90వ కీర్తనకి వెళ్ళినట్లయితే ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ మనం ఎక్కడి నుంచి ప్రారంభం అయ్యామో ఒక మాట, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు, యుగ యుగములు మాకు నీవే దేవుడవు. తరతరముల నుండి మనకు నివాస స్థలం ఎవరట? తండ్రి అట. అంటే తండ్రిలో మనం ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. తండ్రిలో ఉన్న మనం మరి ఆయనే చెబుతున్నాడు, రాయిస్తున్నాడు కదా, తరతరముల నుండి మోషే గారి ద్వారా రాయిస్తున్నటువంటి మాట. మోషే గారి ద్వారా కదా, మోషే కీర్తనే అదేనా, మోషే చేసే ప్రార్థన. తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవేనయ్యా, నీవే అని మోషే గారు చెబుతున్నాడు. అంటే నివాస స్థలం తండ్రి అయిన దేవుడే మనకు నివాస స్థలంగా ఉన్నటువంటి ఆ లోకం నుంచి మనం బయలుదేరామన్న సంగతి మనకి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలు. అలా బయలుదేరి ఆయన ద్వారా కొంత ఆయుష్ను, కొంత ఆరోగ్యాన్ని ఈ భూమి మీద మనం తీసుకొని వచ్చిన మనం మళ్ళీ తిరిగి వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని మర్చిపోయాం ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే హెబ్రీ పత్రిక 11, 13, 14, 15 వచనాల్లో ఒక మాట మాట్లాడతారు ప్రియమైన దేవుని పిల్లలారా. మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఏ దేశము నుండి వచ్చామో మనం అది గుర్తుంచుకున్న ఎడల మళ్ళీ అక్కడ తిరిగి వెళ్ళుటకు అవకాశం ఉంటుందని రాయించండి. 11 హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము చూడండి. అది వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగుతుంది. అంటే మనం ఈ లోకంలో జీవిస్తున్న మనం, ఈ దేశంలో జీవిస్తున్న మనం వేరే దేశం వెళ్ళామనుకోండి, వెళ్ళిన మనం ఈ దేశాన్ని మర్చిపోయినట్లయితే అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ ఈ దేశానికి రావడానికి అవకాశం ఉంటుందా? రాదు ప్రియమైన దేవుని పిల్లలారా.
అదే అంటున్నాడు ఇక్కడ హెబ్రీ పత్రికలో. మరి దేశం నుంచి బయలుదేరిన మనం ఆ దేశాన్ని మర్చిపోయినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం లేదు. మరి తిరిగి రాలేని వాళ్ళు ఎవరయ్యా అంటే ఎవరండి? పిచ్చివాళ్ళు అనుకుందాం. పిచ్చివాళ్లే కదా, మతి స్థిమితం లేని వాళ్ళు, మతి స్థిమితాన్ని కోల్పోయిన వాళ్ళు, పిచ్చి పట్టిన వాళ్ళు ఒక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళకి తెలుసో తెలియకో వెళ్ళిపోతారు. కానీ మళ్ళీ ఎక్కడికి రావడానికి రాగలుగుతారా? వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు మైండ్ పనిచేయట్లేదు, మతి స్థిమితాన్ని కోల్పోయారు, వివేచన జ్ఞానాన్ని కోల్పోయారు. కనుక వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేరు. అటట్టే తిరుక్కుంటూ ఎక్కడెక్కడో తిరుక్కుంటూ ఎక్కడో వెళ్ళిపోతారు. కానీ జ్ఞానవంతులమని చెప్పుకుంటున్నాం మనం. పిచ్చివాడి కంటే సరే అది ఓకే, పిచ్చివాళ్ళు రాలేరండి, వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేరు. మరి జ్ఞానవంతులం అని దేవుని ద్వారా మరి దైవ గ్రంథంలో రాయించుకున్నటువంటి మనం మానవ జన్మ గురించి. మానవ జన్మ ఎలాంటిదంట? చాలా గొప్పది. మానవుడు ఈ సృష్టిలో అన్నిటికంటే శ్రేష్టమైన వాడు. అంతేనా? ఏమండి? శ్రేష్టమైన వాడని. మరి దైవ గ్రంథంలో రాయించబడిన మన బ్రతుకు ఎలా ఉంది? అతను పిచ్చోడే మర్చిపోతున్నాడు, కానీ వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, నిజంగా మనమే పిచ్చోళ్ళం. మనకు తెలుసు ఎక్కడి నుంచి ప్రయాణం అయినాం అనే సంగతి మనకు తెలుసు. మళ్ళీ ఈ భూమి మీద కొంతకాలం జీవించాలని దేవుడు కొంత ఆయుష్కాలం ఇచ్చాడని, ఈ లోకాన్ని విడిచి మళ్ళీ తండ్రి ఉన్నటువంటి లోకానికి వెళ్ళాలనే విషయాన్ని ప్రియమైన దేవుని పిల్లలారా గుర్తుంచుకోవటంలో మనం మర్చిపోయాము అనొచ్చు. కానీ ఇదే పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాం గారు, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన దేవుడు ఈ లోకములో ఆయన కొంత ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఏమంటే తనున్న దేశం నుంచి తీసుకెళ్ళి తెలియని దేశంలో అతన్ని ప్రవేశపెట్టినప్పుడు, అతన్ని ఉంచినప్పుడు అది శ్రేష్టమైన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పినా కానీ ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఆయన ఎలా ఉండట? పరవాసిగా ఉండట. ఇదే హెబ్రీ పత్రిక మనం చదువుకున్న పై మాటల్లో ఉంటుంది. వీరందరూ వాగ్దాన ఫలములు, వాగ్దాన ఫలం అంటే ఆ వాగ్దాన భూమి ఇచ్చాడు, పాలు తేనెలు ప్రవహించు దేశం. కానీ దాన్ని అనుభవించకుండా దేని మీద వీళ్ళు మనసు పెట్టారట? దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమని యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నారు. ఇక్కడ లోకం కాదు, స్వదేశం కాదా? దేవుడు ఇవ్వలేదా? వాగ్దాన భూమిని ఇవ్వలేదా? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇవ్వలేదు. అయినా కానీ ఇంకొక దేశం అంటున్నాడు, స్వదేశం అంటున్నాడు. అంటూ మళ్ళా కిందకి వెళుతూ పునాదుల గల పట్టణం అని మాట్లాడుతున్నాడు. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదుల గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. ఆల్రెడీ దేవుడు తన తల్లిదండ్రులు ఉన్నటువంటి ఆ కల్దీ దేశం నుంచి తీసుకొని వచ్చాడు. నీకు శ్రేష్టమైన దేశాన్ని ఇస్తాను అబ్రహాము, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తాను, అక్కడ నిన్ను గొప్ప జనాంగం చేస్తాను, ఇవన్నీ చేసి తీసుకొచ్చినటువంటి దేవుడు ఆయనే కదా చెప్పాడు. కానీ అది శ్రేష్టమైన దేశం కాదా? వీళ్ళు అది కాకుండా దేని వైపు చూస్తున్నట్టు అబ్రహాం గారు? పునాదుల గల పట్టణం వైపు చూస్తున్నట. మరి ఇదేంటి? ఇదేంటి? ఇది పరవాసులంగా వచ్చామని మాత్రం ఆయన అబ్రహాం గారు గ్రహించాడు. నా దేశం ఇది కాదు, ఒకవేళ దేవుడు ఇవ్వచ్చు ఇక్కడ, కానీ ఇది కాదు నా దేశం. పునాదుల గల మహాపట్టణం ఒకటి ఉంది, అది నా స్వదేశం, దానికి వెళ్ళాలి. ఇక్కడ దేవుడిచ్చినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉండి దాన్ని అనుభవించి, ఏమండి, దాన్ని అనుభవించి
పాపంలో శాపంలో పడి ఆ ధనం ఆ సంపదలో పడి దేవుణ్ణి మర్చిపోయి దేవుడి లోకాన్ని మర్చిపోయే పరిస్థితి రాకుండా ముందుగానే జాగ్రత్త పడి ఆ దేశ సంపదని అనుభవించకుండా ఆయన ఒక మహల్ని కట్టుకోకుండా ఎక్కడున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా? రాజమహల్ కట్టుకోవాలా? 100 మంది పని వాళ్ళు ఉన్నారు. కోడెలు, పశు సంపద, ఏమండి, పశు సంపద, ధన సంపద, ధాన్య సంపద, ఏమండి, బంగారం, వెండి, ఆయనకు లేని సంపద ప్రియమైన దేవుని పిల్లలు లేదు. కానీ వాగ్దాత దేశంలో పరదేశులు కనుక వేరే ఊరి నుంచి వచ్చి టెంట్లు వేసుకొని ఉంటారు చూడండి ఊరి బయట, ఏమండి, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడే కానీ ఏ రోజు ఆయనకి ఒక మహల్ కట్టుకుందాం, ఒక రాజనగరి కట్టించుకుందాం, ఆ రాజనగరం రాజభోగాలు అనుభవిద్దాం అనే ఉద్దేశం లేదండి. ఖచ్చితంగా మహానుభావుడు ఆయనండి. నేను ఎక్కడి నుంచి వచ్చానో మళ్ళీ అక్కడికే వెళ్ళాలి, ఇది నాకు శాశ్వతం కాదు అని ఆలోచించినటువంటి మహానుభావుడు ప్రియమైన దేవుని పిల్ల. వాగ్దాత దేశంలో పరదేశీయుడు ఆయన ఎలాంటి లగ్జరీకి సంబంధించినటువంటి జీవితం, భోగ భాగ్యాలు అనుభవించలేదు ప్రియమైన దేవుడు. డేరాలు ఎండకి వానకి ఆగుతాయండి, తడిసిపోవచ్చు, కారొచ్చు, ఏమండి, ఎండకి అవి మనల్ని ఆపలేకపోవచ్చు, ఎండ దెబ్బ నుంచి ఆపలేకపోవచ్చు. కానీ ఎప్పుడు ప్రియమైన దేవుని ఆయన సతీమణిగా ఉన్నటువంటి శారా కూడా ఏ రోజు ఏంటయ్యా ఈ డేరా, దేవుడు దేశాన్ని ఇచ్చాడు కదా, ఏ రోజు అని మాట్లాడిందే లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి పునాదులు గల మహాపట్టణం కోసం వారు ఎదురు చూశారు. అయితే అబ్రహాం గారికి అర్థమైంది, ఏమర్థమైంది? నేను ఎక్కడి నుంచి వచ్చానో మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్ళాలి. కానీ ఇప్పుడున్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి జనం, మరి సొలొమోను గారు ఉండే కాలానికి, ఆ మాట రాయించే కాలానికే ఉన్న జనం మాత్రం ఏమైనా ఆలోచించారా? లేదు. ఈ భూమి మీదకి మరి జన్మని తీసుకొని వచ్చిన మనం పని చేసి సంపాదించామా, లేకపోతే అక్రమమైన మార్గంలో సంపాదించామా, లాభాలు పొందామా లేదా? ఆ వచ్చిన లాభాలతో మనం విశృంఖలమైనటువంటి భోగభాగ్యాలు అనుభవిస్తున్నామా లేదా? అనుభవించు రాజా అనే ఒక పాట కూడా ఈ లోకంలో నానుడిగా ఉంది ప్రియమైన దేవుని పిల్ల. అనుభవించడానికే చూస్తున్నాడు, కానీ అనుభవించిన తరువాత ఎక్కడికి వెళ్ళిపోతున్నామనే ఆలోచన మాత్రం ప్రియమైన దేవుని పిల్లలు ఎవరికి ఉండటం లేదు. ఇక్కడ తిన్నామా, త్రాగామా, సుఖించామా, చనిపోయామా, ధూళిలో ధూళి కలిసిపోయాం, మట్టిలో మట్టి కలిసిపోయాం, అంతే. తర్వాత జీవితం లేదు. తర్వాత తండ్రి అయిన దేవుడు మనల్ని పరలోకం నుంచి పంపించాడు, అక్కడి నుంచే వచ్చాము, అక్కడ మనల్ని తిరిగి వెళ్ళాలనే ఆలోచన కూడా ఎవరికి ఉండట్లేదు ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే సొలొమోను గారు ఆ కాలంలో మనుషుడు వాడు పడుచుండు పాటంతటి వలన వాడికి లాభం ఏమీ లేదు. ఎందుకంటే వాడు ఏం ఆలోచించట్లేదు, ఎక్కడి నుంచి నేను వచ్చానో మళ్ళీ అదే తండ్రి దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన లేదండి. ఆ ఆలోచన లేక ఈ భూమి మీద ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, దేవుడు ప్రియమైన దేవుని పిల్లలారా ఉన్న లోకం కాక వెళ్ళరాని చోటుకి అందరూ వెళ్ళిపోతున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ దేవుడు నరులారా, కిందకి ఆ 90వ కీర్తనలో నరులారా తిరిగి రండని పిలుస్తున్నాడు, సెలవిస్తున్నాడు. నేను మీకు ఈ భూమి మీద జీవితాన్ని ఇచ్చాను, ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి కొంతకాలం జీవించి పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవించి మళ్ళీ నా దగ్గరకు రండని నేను పంపించాను కదా. మరణం ద్వారా నిన్ను పిలుచుకుంటున్నాను కదా నేను మిమ్మల్ని అందరినీ. ఏమనిపిస్తున్నాడు? దేవుడు అట్లా మనుషుల్ని మట్టిగా మార్చుచున్నాడు, నరులారా తిరిగి రండని సెలవిస్తున్నాడు. మళ్ళీ మరణం ద్వారా మనల్ని పిలుచుకుంటున్నాడు ప్రియమైన దేవుడు, ఆహ్వానం పలుకుతున్నాడు ఆయన లోకానికి. కానీ ఆయన లోకానికి పోయే వారంగా ఉందా ఇక్కడ జీవించినటువంటి జీవితం? ఖచ్చితంగా సొలొమోను గారు చెప్పిన విధంగానే జీవితం మనందరి జీవితాలు. మనం చేసే పడు సూర్యుని కింద పడే ప్రతి పాటు వలన, అంటే మనం జీవించడానికి పడుతున్న ప్రతి పాటు అది ఏదైనా కానీ
ప్రతి పాటు వలన వీడికి లాభం లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ భూమి మీద వచ్చే లాభంతో మనకి లాభం లేదు, అది మనకు ఉపయోగపడదు, అది మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళదు, దేవుడిని లోకానికి తీసుకువెళ్ళదు. ఇక్కడ ఉన్నటువంటి లాభం, ఇక్కడ ఉన్నటువంటి లాభం మనల్ని విస్తారమైనటువంటి భాగ్యాల వైపు, అల్పకాల పాప భోగాల వైపు నడిపిస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక ఉదాహరణ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంటార్కిటికా, సైబీరియా ప్రాంతాల నుంచి పక్షులు వలస వస్తాయి. అక్కడ ఆ చలి దేశాలు అవి. ఆ చలి దేశాల్లో మంచు కట్టుకుపోయే చలి. అయితే ఆ చలిలో పక్షులు నివసించడానికి అవకాశం లేదు, వాటికి ఆహారం ఉండదు. గడ్డగట్టేటటువంటి చలి అంటే ఆహారం దొరకదు కదా. అయితే అవి వాటి జీవనాన్ని కొనసాగించడానికి అక్కడే ఉంటే ఆ మంచుకి ఆ చలికి చచ్చిపోయే ప్రమాదం ఉంది. కనుక అవి వలసగా ఆ అంటార్కిటికా లేకపోతే సైబీరియా ప్రాంతాల నుంచి బయలుదేరతాయి కొన్ని పక్షుల జాతులు. అవి బయలుదేరి మరి ఉష్ణ దేశమైనటువంటి మన భారతదేశం వైపు ప్రయాణం చేస్తూ వస్తాయి. ప్రియమైన దేవుని పిల్లల కొల్లేటి సరస్సు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు కొల్లేటి సరస్సుకు ప్రయాణం చేస్తాయి. అయితే అక్కడ అవి బయలుదేరుతున్నాయి. పక్షిని చూద్దాం ఒక్కసారి, పక్షిని ఆలోచన చేద్దాం. అవి అక్కడ బయలుదేరినప్పుడు మరి అవి ప్రయాణం చేసే ప్రాంతం అంతా ఒకేలాగా ఉంటుందా? కొండలు, మెట్టలు, లోయలు, ఎడారులు, సముద్రాలు, అడవులు, ఇవన్నిటినీ దాటుకుంటూ రావాలి. ఈ దేశం ఎక్కడుందో అవి ఎలా గుర్తుపట్టగలుగుతున్నాయి అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, అవి ఖచ్చితంగా అవి బయలుదేరిన ప్రదేశం వాటికి గుర్తుపెట్టుకుంటాయి. ప్రయాణమై ఎక్కడ మేము నివసించడానికి అనువుగా ఉంటుంది కొంతకాలం అనేది గ్రహించగలిగి ఆ ప్రయాణం చేసుకుంటూ కొండలు, మిట్టలు, మైదానాలు, ఏమండి సముద్రాలు దాటుకుంటూ ఎడారులు ప్రయాణం చేసి ఉష్ణ ప్రదేశమైనటువంటి ఇది మన ఆంధ్రప్రదేశ్ కొల్లేటికి వస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ ఆ చలికాలం అయిపోయేంత వరకు ఇక్కడ నివసిస్తాయి. ఇక్కడ ఆహారం దొరుకుతుంది, ఇక్కడ జీవించడానికి బాగుంది వాతావరణం, ఏమండి విస్తారమైన ఆహారం, జీవించవచ్చు, మళ్ళీ వాటి సంతానాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ ఆ కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ అవి ఉండటానికి ప్రయత్నం చేయమండి. మన ఇక్కడ మన వాళ్ళు అవి అవి ఉండే విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవి వాటి పిల్లల్ని మళ్ళీ తీసుకొని ఎక్కడికి వెళ్తాయి? మళ్ళీ అవి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికే తిరిగి వెళతాయి. ఇక్కడ ఆహారం బాగుంది, ఇక్కడ పరిస్థితి బాగుంది, ఇక్కడ వాతావరణం బాగుంది, ఇక్కడ ఉండిపోదాం అనుకోవట్లేదండి ఒక పక్షి. అది ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి మళ్ళీ తిరిగి వెళ్ళాలి అనుకుంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ పక్షి అంతా, ఆ పక్షి తలకాయ అంతా, ఆ పక్షి మెదడంతా, ఏమండి ఆ పక్షి తలకాయలో ఉన్న మెదడంట. కానీ అది జ్ఞాపకం పెట్టుకుంది ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఎక్కడి నుంచి బయలుదేరాను మళ్ళీ అక్కడికి తిరిగి రావాలి. చిన్న మెదడు, చిన్ని తలకాయ, మనదే పెద్ద తలకాయ, అందులో మెదడు కూడా చాలా పెద్ద మెదడు కదా. ఆ పిట్ట మెదడులో ఎంత మెదడు ఉంటుంది? కొన్ని గ్రాములు అనుకోవచ్చు, గ్రాములు. మరి మన మెదడు ఎంత ఉంటుంది? 1300 గ్రాములు ఉంటుందట. మరి దానికి ఎక్కువ జ్ఞాపక శక్తి ఉండాలా, మనకి జ్ఞాపక శక్తి ఉండాలా? మళ్ళీ పక్షుల కంటే శ్రేష్ఠులు అని చెప్పాడు కదా. మన పక్షుల కంటే శ్రేష్ఠులు అని చెప్పాడు కదా దేవుడు. కానీ ఆ శ్రేష్టమైనటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పి పంపించినటువంటి విషయాన్ని మర్చిపోయాడు ప్రియమైన దేవుని పిల్ల. పరలోకాన్ని మర్చిపోయాడు.
ఈ భూలోకం బాగుంది, ఈ భూలోకంలో ఉన్నటువంటి జీవించే జీవన విధానం బాగుంది, ఈడ వాతావరణం బాగుంది, ఈడ ఆహారం బాగుంది, ఈడ అట్మాస్ఫియర్ చాలా బాగుంది, ఎక్కడే ఉండాలి తండ్రి, నేను ఏడే ఉంటాను, నేను రాను. ఒకవేళ తప్పిసారి జబ్బు వచ్చిందనుకోండి, డాక్టర్ గారి దగ్గర పోయి, డాక్టర్ గారు నా తల తాకట్టు పెట్టైనా నీకు డబ్బు తీసుకొచ్చి పెడతాను, నన్ను మాత్రం బ్రతికించి చాలా కాలం ఈ భూమి మీద బ్రతకాలి, నేను చాలా కాలం ఈ భూమి మీద బ్రతకాలి, ఇక్కడే జీవించాలి. దేవుడి ఉద్దేశం వేరు. దేవుడి భూమి మీదకి ఆయుష్ కాలాన్నిచ్చి మరి ఈ భూమి మీద కొంతకాలం జీవించడానికి ప్రియమైన దేవుని పిల్లలు పంపించి మళ్ళీ తిరిగి రండయ్యా అని పిలుస్తుంటే మనం ఏం మర్చిపోయాం? మనం ఎక్కడి నుంచి బయలుదేరామో ఆ దేశాన్ని మర్చిపోయాము. ఈ భూలోకం బాగుంది అని ఈ భూలోకంలో కావలసినటువంటి ఈ యొక్క 60 సంవత్సరాల జీవితాన్ని సుఖవంతం చేయడానికి కావలసినటువంటి ప్రయాసంతా పడుతున్నాం, సంపాదిస్తున్నాం, అక్రమమైన మార్గంలో లాభాలు సంపాదిస్తున్నాం, అక్రమమైన మార్గాల్లో సంపాదిస్తున్నాం. కొంతమంది సరే మంచి మార్గంలోనే సంపాదిస్తున్నారు, కొంతమంది జనాన్ని హత్యలు చేసి నరహత్య చేసి సంపాదిస్తున్నారు, దానికి వచ్చినటువంటి డబ్బుల ద్వారా ఇలా ఎన్నో విధాలుగా లాభాలు సంపాదిస్తున్నారు. కానీ ఈ లాభం వలన ప్రయోజనం లేదు, లాభం లేదు, మనకి పరలోకం రాదు అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలు, మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన లోకం ఉంది, అదే పరలోకం. ఆయన దగ్గర నుంచి మనం బయలుదేరి లోకానికి వచ్చాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మనం తిరిగి అక్కడికే వెళ్ళాలన్నది దేవుని సంకల్పం. ప్రియమైన దేవుని పిల్ల, అదే 90 కీర్తనలు, నరులారా తిరిగి రండి. కానీ మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? లేదు తండ్రి, మీకు విరోధమైన, మీకు మరి వ్యతిరేకమైన ఈ భూమి మీద జీవితమే బాగుంది, ఇక్కడే జీవిస్తాం, ఇక్కడే బ్రతుకుతాం, నీ ఉన్న లోకం మాత్రం మేము ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోము, ఇక్కడ మాకు కావలసిన అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడే ఉంటాం అని దేవునికి విరోధమైనటువంటి బ్రతుకు, దేవునికి అననుకూలమైనటువంటి బ్రతికి చివరికి ప్రియమైన దేవుని పిల్లలారా, అపవాదికి వాడి దూతల సమూహాలకి ఏర్పాటు చేసినటువంటి నిత్యాగ్ని చేశాడు. దేవుడు చెప్పిన మాటల్ని మర్చిపోయి నిజంగా పరలోకం ఈరోజు గుర్తు లేకుండా, అక్కడి నుంచి వచ్చామన్న మాటలు గుర్తు లేకుండా జీవించి ఒకవేళ నరకానికి వెళ్ళిపోతున్నామంటే మనకంటే పిచ్చోళ్ళు ఎవరు లేరు. ప్రియమైన దేవుని నిజంగా మనమే పిచ్చోళ్ళం. ఎందుకు పిచ్చోళ్ళం అంటే మనమే మర్చిపోయాం, దేవుడిని లోకాన్ని మర్చిపోయాం, దేవుడిని పరలోకాన్ని మర్చిపోయాం, దేవుడు ఏర్పాటు చేసుకున్న సంకల్పాన్ని మర్చిపోయాం. దేవుడు ఈ లోకంలో కొంతకాలం పరదేశులుగా ఉండాలని మనల్ని పంపిస్తే ఇదంతా బాగుంది అని ఎక్కడే బ్రతుకుతున్నాం. కానీ ఒక పక్షి ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చిందో మళ్ళీ అక్కడికే తన బిడ్డలను తీసుకొని పోతుంది. పోవట్లేదా? వదిలిపెడుతుందా? వదిలిపెడదు. ఏదైతే ఇక్కడ తన బిడ్డలను సంపాదించుకున్నదో, కొంతకాలం బతికిందో, తన ప్రాణాన్ని రక్షించుకుందో, మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి బయలుదేరింది అక్కడికి ఈ కొండలు, మిట్టలు, మైదానాలు, సముద్రాలు దాటి మళ్ళీ అక్కడికే వెళ్తుంది. ప్రియమైన దేవుని పిల్లలు, ఒక పక్షికి ఉంది నేను ఎక్కడి నుంచి బయలుదేరానో మళ్ళీ అక్కడికి వెళ్ళాలనే జ్ఞానం లేదా? ఏమండి? సూర్యునికి ఉంది, నాకు తండ్రి అయిన దేవుడు ఇదిగో ఇలా నా పని ఇది, నేను ఇలా ఉదయించాలి, మళ్ళీ టయానికి అస్తమించాలి, మళ్ళీ ఆయన కుమారులకి వెలిగేయడానికి మళ్ళీ ఉదయించాలి, మళ్ళీ వాళ్ళు అలసిపోయి విశ్రాంతి తీసుకోవడానికి నేను అస్తమించాలి. ఈ పనిలో, ఈ కార్యంలో ఎప్పుడైనా ఏమండి క్రమం తప్పి ప్రవర్తించినవి ఏమండి, ఒకరోజు రాలేదు, ఒకరోజు అస్తమించలేదు అనేది ఏమన్నదే. కానీ దేవుని మాట ప్రకారం ఒక్క రోజు మాత్రం కాలం ఏమైంది? ఆగిపోయింది. ఒకరోజు కాలం అలాగే నిలబడింది. ఎందుకు? ఆయన ఆజ్ఞ చొప్పున యెహోషువ గారి చేత
దాన్ని ఏం చేశాడు? యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఆ భాగ్యాన్ని కలుగు చేశాడు. ఆ రోజు ఆగటానికి మాత్రం, ఆ రోజు మాత్రమే తప్ప ఇప్పుడు తను ఉదయించటం అస్తమించడానికి ఎప్పుడైనా వెనకడిగేసి ఆగిందా? ఆగలేదు. నీరు కూడా ఎక్కడి నుంచి ప్రయాణం అవుతుందో మళ్ళీ తిరిగి అది వర్షం ద్వారా వర్షం పడి మళ్ళీ తిరిగి సముద్రంలో కలిసిపోతుంది. ఎందుకంటే దేవుడు దానికి పెట్టినటువంటి క్రమం. ఒకవేళ అదే ఆ నీరు ఎండకు వేడికి ఆవిరి కావటం మానేస్తే ఏమండి, ఆవిరి పైకి వెళ్ళుద్దా? ఆవిరిగా మారి నీళ్లు ఆ మేఘాలు బంధిస్తాయా? అది వర్షంగా మారుతుందా? అది అన్ని ప్రాంతాల్లో మళ్ళీ వర్షంగా పడుతుందా? నదులు ప్రవహిస్తాయా? అంటే దేవుడు తనకు అప్పచెప్పినటువంటి క్రమం, పని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ప్రకృతి పంచభూతాలు తన పనిని తను సాగిస్తూ తాను ఏర్పాటు చేసుకున్న మానవుడికి సేవ చేస్తాను ప్రియమైన దేవుని ప్రణాళిక. కానీ వీటిని మళ్ళా ఎలా చేశాడు దేవుడు అంటే నోటి మాట చేత. వీటన్నిటి పంచభూతాలను ఎలా చేశాడు? ఏమండి? నోటి మాట చేత. మరి మానవుడిని తన అరచేతిలో చిక్కుకున్నాడు. తన ఇష్ట ప్రకారం తన ఆనందించే విధంగా తన కుమారుడు చూసి తన రూపం తన పోలిక ఏమండి ఇవ్వలేదా? మరి తన పోలిక తన రూపాన్ని ఇచ్చి, నాన్న వెళ్ళు, భూమి మీదకి వెళ్ళు, నీ కొంతకాలం ఇస్తానా, ఆ కొంతకాలం నన్ను మర్చిపోకుండా, నా కార్యాలను మర్చిపోకుండా నేను జీవించమన్నట్టు జీవించి నన్ను సంతోషపరిచి మళ్ళీ తిరిగి నువ్వు పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా ఈ భూమి మీద జీవించి రావాలని కదా చెప్పింది. ఏమండి? కాదా? అలా పంపిన ఆ జన్మను తీసుకొని వచ్చిన మనం పంచభూతాలు మనకి సేవ చేయవలసిన వారు, రక్షణయను స్వాస్థ్యం పొందబో వారికి సేవ చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మలని మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అవి సేవకులు, మీకు పనిచేసే, మీకు సేవ చేయటానికి సృష్టించిన నోటి మాట చేత. కానీ అవి ఎంతగా లోబడి దేవుని దేవుడు పెట్టిన క్రమాన్ని తప్పకుండా. మరి దేవుడు కూడా మనకు క్రమాన్ని పెట్టాడు కదా. ఏం పెట్టాడు? ఈ లోకంలో మనం ఎలా జీవించాలని చెప్పాడు? నేను పరిశుద్ధుడినై ఉండులాగున మీరును పరిశుద్ధులై జీవించాలి, పరిశుద్ధులుగా నీతిమంతులంగా ఈ భూమి మీద జీవించాలని కదా చెప్పాడు. అది కదా ఆయనపై ఇచ్చిన పని. ఆయన ఇచ్చిన పనిని మరి యేసు క్రీస్తు వారు కూడా వచ్చి జరిగించి వెళ్ళాడు కదా. జరిగించలేదా? మరి మనం ఎందుకు మర్చిపోయి ఆయన జ్ఞాపకం పెట్టి, యేసుక్రీస్తు వారి జ్ఞాపకం బాగానే ఉంది, ఆయన జ్ఞాపకం బాగానే ఉంది, ఆయన పని ఆయన చక్కగా చేసుకొని వెళ్ళిపోయాడు. ఆయన పక్కన పెడితే ఈ సృష్టిలో పంచభూతాలు ఏ విధంగా ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా మనకు సేవ చేయట్లేదా? సూర్యుడు ఉదయించడం అస్తమించడం మనకు సేవే కండి చేసేది. మనకు సేవ చేయట్లేదా? ఏ రోజున ఆగిపోతున్నాడా? ఆగిపోతే మన జీవనం, మానవుని జీవన ప్రమాణం స్తంభించిపోద్ది. ఉదయం లేవలేము ఉదయించకపోతే. ఏమండి? సరే ఉదయించి ఉండి సూర్యుడు అలాగే ఉండిపోతే పొద్దస్తమానం పనిచేసిన మనకి విశ్రాంతి లేదు, పని ముందుకెళ్ళదు. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన క్రమాన్ని చక్కగా నిర్వహిస్తుంది ఈ సృష్టి. ఈ సృష్టిలో మాట చేత కలుగు చేసినాయి. కానీ మానవులంగా మనం గొప్పవాళ్ళంగా ఆయన రూపాన్ని, ఆయన రూపం, ఆయన స్వరూపం, ఏమండి, ఆయన ఆత్మను విభాగించి మనలో పెట్టి పంపించాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలనటువంటి రూపం ఆత్మ అయింది. కానీ ఈ 6 అడుగుల రూపంలో తన ఆత్మను విభాగించి పంపించి ఈ లోకంలోకి పంపించాడు ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ మర్చిపోయాం, ఆయన తండ్రి అన్న సంగతి మర్చిపోయాం, ఈ భూమి మీదకి పంపించాడన్న సంగతి మర్చిపోయాం.
దేవుడిని లోకం మహాలోకమని మర్చిపోయినాం, ఆకలి దప్పిలు లేని లోకమని మర్చిపోయాం. కానీ ఈ భూమి మీద ఉన్న ఆకలి దప్పుల కోసం పడే ప్రయాస అంతా ఇంత కాదు. అందుకే అబ్రహాం గారు ఏ రోజు ఈ భూమి మీద సుఖభోగాల గురించి ఆలోచించలేదు. ఆలోచించాడా? ఆలోచించలే. ఆయన తర్వాత వచ్చిన అపోస్తలులు ఏమైనా ఆలోచించారా? ఏమండి? సరే, ఆయనకి చాలా వెనకొచ్చినవాడు ప్రవక్తలు, వాళ్ళు ఆలోచించలేదండి. వాళ్ళంతా తండ్రి మమ్మల్ని ఇక్కడికి పంపించాడు, ఆయన పని చేయమన్నాడు, చేస్తున్నాం. చేసే క్రమంలో ఎక్కడ వాళ్ళు సంపద వైపు, ఈ లోక భోగ భాగ్యాల వైపు ఎక్కడ కన్నేయలేదు, వాటి వైపు చూడలేదు. మోషే గారి గురించి కూడా అదే మాట ఉంటుంది. అల్పకాల పాప భోగాలు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఆ ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకునేట్టుకు ఒప్పుకోలేదు. ఒకవేళ ఒప్పుకుంటే రాజ్యాధికారం వచ్చేది, ఆ రాజ్య సంపద, ఆ సస్యశ్యామలమైనటువంటి ఆనాడు ఉన్నటువంటి సస్యశ్యామలమైనటువంటి ఆ ఐగుప్తు దేశం సర్వ సంపదకే రాజు అయ్యేవాడు, అధిపతి అయ్యేవాడు. ఆ క్రమంలో ఏ టైంలో సాతాను అపవాది అతన్ని దేవుడి సంకల్పాన్ని నుంచి లాగేస్తుందో అని భయం. ఈ ఐగుప్తు సంపద, ఐగుప్తు సింహాసనం ఏమండి అల్పకాలమే, కొద్ది కాలమే ఉంటాయి. ఏమండి? కొద్ది కాలమేనా ఎక్కువ కాలం ఉంటాయి? శాశ్వత కాలం ఉంటాయి, కొద్ది కాలమే. ఆ కొద్ది కాలం వైపు ఒకవేళ నేను చూసినట్లయితే దేవుడిచ్చే బహుమానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కనుక అమ్మా, నీ కుమారుణ్ణి నేను అనిపించుకోను. దేవుని ప్రజల చేత కష్టాలు ఎన్నైనా పడి ఆయన సంకల్పాన్ని నెరవేరుస్తానే తప్ప నేను నీ కుమారుణ్ణి మాత్రం నేను అనిపించుకోను అని చెప్పి ప్రియమైన దేవుని పిల్ల. అట్లా బైబిల్ రాయించిన మహాభక్తులు వాళ్ళే మనకు మాదిరిగా చూపించారు. ఈ ప్రకృతి ముందుగానే మనకు మాదిరి చూపించింది. కానీ ప్రకృతి చూపించిన మాదిరిని అవలంబించలేకపోతున్నాం. మన పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, లేకపోతే ప్రవక్తలు, న్యాయాధిపతులు, ఏమండి ప్రధాన యాజకులు, వీళ్ళు చూపించినటువంటి మాదిరిని కూడా ఎక్కడండి మనం బేఖాతారు చేస్తున్నాం, ఒప్పుకోవట్లేదు, తీసుకోవట్లేదు, వాళ్ళని తీసుకోవట్లేదు. సృష్టినైనా ఆలోచించే స్థితిలో అసలే లేడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళు ఆ పునాదులు గల పట్టణం వైపు చూశారు. చూసి ఈ లోక ఆశల్ని అనుభవించలేదు, ఈ లోక సంపదని అనుభవించలేదు. ఒక మోషే అనుభవించలేదు, ఒక అబ్రహాం గారు అనుభవించలేదు, అపోస్తలులు అనుభవించలేదు. ఉన్నది కూడా ఏం చేశారు? తమ చర స్థిరాస్తులన్నీ దేవుని పని కోసం ఖర్చు పెట్టేదే తప్ప ఈ లోకంలో భోగ భాగ్యాల వైపు, ఈ లాభాల వైపు చూడలేదు, ఈ లాభాన్ని అనుభవించాలని చూడలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎక్కడి నుంచి వచ్చాము? తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి బయలుదేరి వచ్చాం. ఆయన ఇచ్చిన పని నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చాం. ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాం. యేసుక్రీస్తు వారు కూడా వచ్చారు ఈ భూమి మీదకి వచ్చి. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏం చేశారు? ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం అక్కడికి వెళ్ళాలంటే మనకి మార్గం చూపించే వాళ్ళని దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపుకున్నాడు. ఆయనే మనకు మార్గం, సత్యం, జీవం. ఆయన ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరడం. ముందుగా మనం తండ్రి దగ్గర నుంచి వచ్చామని, ఈ భూమి మీదకి కొంత ఆయుష్ను, ఆరోగ్యాన్ని తీసుకున్నాం. మనం యేసుక్రీస్తు వారిని, మన పాపాలకి మనం ఎలాగో మారట్లేదు, ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు,
తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళలేక ఎంతోమంది నశించిపోతున్నారు కనుక వీళ్ళు నేను చెప్పిన ప్రకారం నడవలేకపోతున్నారు, నా సంకల్పాన్ని నెరవేర్చలేకపోతున్నారు కనుక నా కుమారుని పంపిద్దాం ఈ లోకానికి, పంపించి ఆయన ద్వారా కూడా చెప్పిద్దాం అని ప్రియమైన దేవుని పిల్లలు చెప్పించాడు. 3.5 సంవత్సరాలు చెప్పించాడు. ఆ 3.5 సంవత్సరాలు చెప్పించినటువంటి వాటిలో భాగమే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరడని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలు, తండ్రి మనకి ఒక సపోర్టింగ్గా మళ్ళీ యేసుక్రీస్తు వారిని కూడా ఈ భూలోకానికి పంపించి, ఎట్లాగో నేను తండ్రిగా నేను చెప్పి పంపించిన మాటలన్నింటినీ పక్కన పడేసి నరకానికి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ నా కుమారుని ఖచ్చితంగా పంపించాలి, నా కుమారుడితో చెప్పించాలి అని 3.5 సంవత్సరాలు ఆ కుమారునితో చెప్పించి ఆ కుమారుణ్ణి సజీవ యాగంగా బలి, సిలువలో సజీవ యాగంగా ప్రియమైన దేవుని పిల్లల బలి ఇచ్చాడు. ఆయన సంకల్పం ద్వారా రాలేకపోతున్నామని దేవుడు, ప్రియమైన దేవుని పిల్ల మనకు ఇంకొక ఆప్షన్ ఇచ్చి యేసుక్రీస్తు వారిని కూడా ఈ భూమి మీదకి పంపి ఆయన రక్తాన్ని చిందిస్తేనన్నా, ఆయన త్యాగాన్ని చూసైనా మారి మళ్ళీ నా సంకల్పాన్ని నెరవేరుస్తారేమని ప్రియమైన దేవుని పిల్ల ఆయన ఇంకా మన వైపు చూస్తున్నాడు. చేతులు చాపి దినమెల్లా ఆయన మన కోసం చేతులు చాపి చూస్తున్నాడట. ప్రియమైన దేవుని పిల్ల దీర్ఘశాంతం గలవాడు కుమారుని ద్వారా మళ్ళీ మనందరినీ చేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక ప్రకృతిలో ఈ పంచభూతాల కంటే మనం గొప్పవాడు, అవి మనకు సేవ చేయటానికి దేవుడు కలిగించాడే తప్ప వాటిని చూసి నేర్చుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. సేవ చేసే దాసుల్ని చూపించి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి మరి సొలొమోను గారి ద్వారా రాయించాల్సి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మనం పక్షుల కంటే శ్రేష్ఠులమైన మనం పక్షుల కంటే ఎక్కువగా ఆలోచించడానికి సిద్ధపడదామా? తండ్రిన లోకాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేద్దామా? తండ్రిన లోకానికి వెళ్ళటానికి కావలసినటువంటి ఆ అర్హతని ఈ లోకంలో పొందుకోవటానికి వాక్యం ద్వారా ప్రయత్నం చేద్దామా? ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకవేళ ఈ ఆలోచనే మనకు లేకపోతే ఈ తిండి, ఈ భూమి మీద జీవితం, ఈ భూమి మీద సర్వ సుఖాలు ఒకవేళ బాగుండే కనుక ఇందులో పడిపోయి సాతాను పడవేసే మాయలో పడి కనుక ఆ ఆలోచనలు మర్చిపోతే మనం పిచ్చివాళ్ళమై చివరికి అపవాదికి వాడి అనుచరులకి ఏర్పాటు చేసిన నిత్య నరకాగ్ని దండకి వెళ్ళాల్సి వస్తుంది. కనుక దేవుడు మరి అక్కడ రాయించినటువంటి మాట అన్నీ ఈ లోకంలో ఉన్నాయి, అన్నీ మనం పడే పాట అంతటి వల్ల మనకు లాభం లేదు. మనకు లాభం ఎప్పుడయ్యా అంటే మనం పరలోకం చేరుకోవటానికి కావలసిన అర్హతలను ఈ భూమి మీద సంపాదించుకున్నప్పుడు మాత్రమే మనకు అది లాభం. ఎందుకంటే శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని ఇస్తుంది ఈ లాభం. దేవుడు చెప్పిన మాటల ప్రకారం జీవిస్తే అది ఆ మాటల ద్వారా వచ్చే నిత్య జీవం మనకు లాభం. ఈ లోకంలో మనం కష్టపడి ప్రయాసపడి ఈ ధన సంపాదన, ఈ రాజ్యాధికారం ఇవి నశించిపోయి ఈ ఉన్నంతకాలం మనల్ని అందులో ఓలలాడింపజేసి మనల్ని మాయ చేసి చివరికి మనల్ని నిత్య నరకాగ్ని దండనకి ఈ లాభం తీసుకుపోయే ప్రమాదం ఉంది. ప్రియమైన దేవుని ఈ లోకంలో వచ్చే లాభం, ఈ లోకానుసారమైన సంపద, ఈ లోక అధికారం. కనుక ఈ లాభం కోసం చూడకుండా మన పితరులైనటువంటి వారు ఏదైతే పునాదుల గల పట్టణం వైపు చూశారో ఆ పట్టణం మీద ఫోకస్ చేద్దాం. ఈ భూమి మీద పరిశుద్ధులంగా నీతిమంతులంగా యేసుక్రీస్తు వారు చెప్పిన విధంగా జీవిద్దాం. ఆయన ద్వారా యేసుక్రీస్తు ద్వారా మనం రెండవ రాకడలో క్రీస్తు వారిని ఎదుర్కొనేవారుగా ఉందాం. ఆయన చేత తండ్రికి ఒక రాజ్యంగా అప్పగించబడదాం, ఆయన రాజ్యంలో చేరదాం. యుగ యుగములు నాశనమే లేనటువంటి లోకంలో దేవుడితో నిత్యం సంతోషించి దేవునితో మరి యుగ యుగాలు జీవిద్దాం. ఈ కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దేవుడు దీవించి
ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. వివేచన జ్ఞానం కలిగి ఆలోచించి ఈ లోకంలో ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితం మీద ఆశలు పెట్టుకోకుండా బ్రతకటానికి జీవిద్దాం. అన్న వస్త్రాలు కలిగిన వారమై జీవిద్దాం. జీవించి దేవుడు ఇచ్చిన మాటల ప్రకారం జీవిద్దాం. దేవుడు ఇచ్చిన కట్టడల ప్రకారం, మరి ఆయన ఏర్పాటు చేసినటువంటి మార్గంలో సరళమైనటువంటి మార్గం, తొట్టిల్ల పాటు లేని జీవితాన్ని జీవిద్దాం. దేవుడన్న పరలోకం చేరుకుందాం. పక్షుల కంటే, ఈ పంచభూతాల కంటే శ్రేష్ఠులు అని దేవుడి చేత బడా నమ్మకమైన నా కుమారుడా అనిపించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపు చేసి మనల్ని ఆత్మీయ జ్ఞానంలో